హిట్లర్ స్ఫూర్తితోనే సీఎం అరాచకాలు, హైడ్రా ఒక హంతక ముఠా, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. కేటీఆర్ ఇప్పుడు హైడ్రా, కేటీఆర్ చెప్పినట్టు కరెక్ట్ మాట్లాడండు. కేటీఆర్ చెప్పినట్టు హైడ్రా ఎవరి మీదికి పోతుంది? కేటీఆర్ కబ్జా చేయించిన దాంట్లో వాటాలు పంచుకున్న రియల్ ఎస్టేట్ కంపెనీల మీదకి హైడ్రా పోతలేదు. ఇప్పుడు ఏమంటుండు? హిట్లర్ స్ఫూర్తితో రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడని. రేవంత్ రెడ్డి హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి ఏదో పొడుస్తాడు, చేస్తాడు, చెరువులను కాపాడుతాడు అనుకుంటే మొత్తం పేదోళ్ళ ఇల్లు కూలగొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కరెక్టే, ఆ మాట చెప్పింది. కానీ మరి కేటీఆర్ ఎవరి కోసం పనిచేయాలా? కేటీఆర్ హైడ్రాకి వ్యతిరేకంగా అంటే పేదల ఇల్లు కూలగొడుతున్నప్పుడు ప్రశ్నించాలి. ఇగో ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఈ టవర్లు ఎందుకు కూలగొడతలేవని ప్రశ్నించాలి. ఒక్క దగ్గరైనా ప్రశ్నించిండా? గిడ కబ్జా ఉంది అని ఎందుకు ప్రశ్నించాడు? ఈయనే చేసిండు కాబట్టి. 55 చెరువులు ఉత్తగా సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని, వీటిని కబ్జా చేసుకోండి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చింది ఈ మహానుభావుడే. ఈయన ఎందుకు క్వశ్చన్ చేస్తాడు? ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైడ్రా మీద ఇంత దుమ్మెత్తి పోస్తుంది. హైడ్రా నీకు దోస్తే కదా మిస్టర్ కేటీఆర్, నీకు హైడ్రా నీకు దోస్తే కదా, రంగనాథ్ నీకు దోస్తే కదా. మేము 340 ఎకరాల ఒక మహాభారీ వెంచర్ ఇక్కడ శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ కానుకొని ఎయిర్పోర్ట్ భూములు కబ్జా చేస్తూ, 2 చెరువులు కబ్జా చేస్తూ, ప్రైవేట్ వాళ్ళ భూములు వాళ్ళని బెదిరించి కబ్జా చేస్తూ, 300 అసైన్డ్ భూములను కబ్జా చేస్తూ 340 ఎకరాల వెంచర్ గురించి మేము మాట్లాడితే, వర్టెక్స్ అనే వెంచర్ గురించి మాట్లాడితే ఏం చేసినావు నువ్వు? ఆ భూమిలోకి వెళ్ళి గొడవ చేయాల్సిన నువ్వు నీ బినామీ అయిన వర్టెక్స్ వర్మని దగ్గరకు తీసుకొని టీ న్యూస్ అనే నీ ఛానల్లో హైడ్రాకి అనుకూలంగా మాకు వ్యతిరేకంగా ఒక వార్త 15 నిమిషాల వార్తను రాయించినావు. దొంగవు కదా నువ్వు, క్లియర్ కనబడుతున్నది కదా. మళ్ళీ హైడ్రా హంతక ముఠా ఇది అది అని ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ హంతక ముఠాలో నువ్వు కూడా పార్ట్నర్వే. నేను క్లియర్గా చెప్తున్నా, నువ్వు టీ న్యూస్లో మా మీద వార్త వేయించినావు. ఇదే రంగనాథు మా మీద కేసు ఏదో పెట్టించి బొక్కబోర్లా పడ్డాడు. 50 లక్షలు తీసుకున్నాడని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించిండు. ఏమైంది మరి ఎఫ్ఐఆర్? ఇప్పటికి అడుగుతున్నాం మేము, దమ్ముంటే నీకు ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఫైల్ చేయని. ఇంతవరకు అండర్ ప్రాసెస్ అంటాడు సిఐ, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటాడు. మరి దమ్ము లేనప్పుడు, మీకు తేల్చడానికి దమ్ము లేనప్పుడు, అలా మ్యాటర్ లేకుండా కేసు పెట్టినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పాలా? సిగ్గు లేకుండా ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. మేమైనా కోర్టు బై నాట్ టు అరెస్ట్ అని ఇంకోటి ఆర్డర్ తెచ్చుకున్నామా? లేదు కదా. తేల్చండి మరి ఆ 50 లక్షలు ఏమైనాయో. మేము ఆ గ్రౌండ్కి వెళ్తే ఆ వర్టెక్స్ వర్మ, ఆ మాఫియా ముఠా వాళ్ళ ఫోన్లలోంచి తీసిన డేటా కేటీఆర్కి పోతుంది. కేటీఆర్ టీ న్యూస్ సిబ్బందికి పంపిస్తాడు. ఆ వీడియోలు అందులో ప్లే చేసి వీళ్ళు ₹1 కోటి ఆల్రెడీ తీసుకున్నారు, 50 లక్షలు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాడు, వార్త వేయించిండు దొంగ. మళ్ళీ ఇప్పుడు హైడ్రా హంతక ముఠా అని మాట్లాడుతున్నాడు. ఆ హైడ్రా హంతక ముఠాలో రేవంత్ రెడ్డితో పాటు నువ్వు కూడా పార్ట్నర్వే. అన్ని పార్టీల వాళ్ళు పార్ట్నర్లే ఉన్నారు అందులో. ఇంకా మాట్లాడుతావు నువ్వు? నీకేం రైట్ ఉన్నది? మేము ఒక విషయాన్ని మేము బయటికి తీసినప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు దాని మీద దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా? ప్రశ్నించినోడి మీదనే దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసినావు నువ్వు, ఆ రంగనాథ్తో చేతులు కలిపి. సిగ్గుండక్కర్లే ఇట్లా మాట్లాడడానికి?